బాగా ఆకలిగా ఉండటంతో మా సత్తిపండుకి ఫోన్ చేశా. అరే బయటికి వెళ్ళి ఏమన్నా తిందాం రారా అని చెప్పి. బావా 10 నిమిషాల్లో వస్తున్నా అన్నాడు. సరే అని 10 నిమిషాలు వెయిట్ చేశా, అయినా రాలా. పొద్దున్నే 2 దోశలు తినటంతో నాకేమో కడుపులో రైళ్లు పరిగెత్తున్నాయి. మావాడు ఆర్చుకొని తీర్చుకొని వచ్చేటప్పటికి టైం అయితే 2 దాటిపోయింది. బాగా ఆకలిగా ఉండటంతో గుంటూరు ఫేమస్ సుబానీ హోటల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఏం చేస్తారు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా 2 దాకా ఇంట్లో అనుకోరా మా పట్లాక బయట ఒప్పుకున్నాడు రైట్. అరే బట్టలు చూస్తాడు ఒప్పుకున్నాడు రైట్. ఏదో వాడు వెళ్ళిపోయాడంట. ఆడే ఉన్నాడు పాప. ఏడు నుంచి అక్కడే వరకు నువ్వేనా పెట్టింది అందరం? అవును నేనే. అటు ఖలీల్కి వెళ్ళే వాళ్ళం కానీ ఖలీల్ బాగానే ఉంటుంది. ఎక్కడ ఖలీల్? ఆదిరా అది మంగళగిరి దాటిన తర్వాత ఉంటుంది కానీ అది దానికి స్పెండ్ చేయాలి టైం. అదిగో వచ్చేసాం సుబానీ హోటల్. అప్పుడు రండి. ఏంటి ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదు. జనాలు అయితే తిరణాలకు వచ్చినట్టు వచ్చారు. ఇంకో సైడ్ అయితే వెళ్ళి చూసాం. ఇక్కడ ఖాళీ అయ్యాక కూర్చొని మటన్ బిర్యానీ తీసుకురమ్మన్నాం. అతను ఈ టైంకి వచ్చి మటన్ బిర్యానీ అడుగుతారేంటి అన్నట్టు చూశాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అసలు విషయం ఏంటంటే 12కి స్టార్ట్ అయితే 1 లోపల మటన్ బిర్యానీ అయిపోతుందంట అక్కడ. రెండింటికల్లా అయిపోయిందిరా. 2:30కి ఎగ్జామ్. గంట ముందు వెళ్తాం. కథ తెలుసుగా 13 కిలోమీటర్లు. సరే అని కన్నావారి తోటలో ఉన్న మౌర్య హోటల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎస్పీ చికెన్ బిర్యానీ బాగుంటుందన్నాడు మా వాడు. అయితే అదే ఆర్డర్ చెప్పమన్నాం. ఇదిగో చూడండి, బోన్లెస్ చికెన్తో బిర్యానీ రైస్ అయితే తెచ్చారు. ముక్కలు కానీ బిర్యానీ కానీ చాలా చాలా బాగుంది. అది అయిపోయాక ఫ్రాన్స్ బిర్యానీ అయితే చెప్పామన్నమాట. అది పర్లేదు, యావరేజ్గా ఉంది టేస్ట్ అయితే. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే థమ్స్అప్ బాటిల్స్. అన్ని చోట్ల ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తారు. కొన్ని చోట్ల చిన్న చిన్న బాటిల్స్లో అయితే ఇస్తున్నారు. ఇక్కడ పెద్దవైతే ఉన్నాయి. ఈ బాటిల్స్ చూస్తుంటే పాత రోజులు అయితే గుర్తుకొస్తున్నాయి. ఈ బాటిల్స్ చూసి చాలా ఏళ్ళు అవుతుంది. చాలామంది ఈ బాటిల్స్లో తాగటానికి ఇష్టపడతారు. మీరు బాటిల్లో తాగటానికి ఇష్టపడతారా లేదా పెట్ బాటిల్స్లో తాగటానికి ఇష్టపడతారా అనేది కామెంట్స్లో అయితే చెప్పండి. ఇదంతా అయిపోయాక ఒక స్పెషల్ ఐటెం అయితే మన దగ్గరికి వస్తుంది. దాన్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు. అది రాగానే నోట్లో ఒక గుప్పెడు చేతిలో ఒక గుప్పెడు తీసుకొని మెల్లగా ఏమీ తెలియనట్టు వచ్చేస్తాం. అదేంటో మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి.